ఫ్రెండ్స్, ఈరోజు 5 సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను. చూడండి, కటింగ్ ఫస్ట్ చేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత కుట్టేది చూపిస్తాను మీకు. ముందుగా కటింగ్ చేద్దాము. చూడండి, కటింగ్లోనికి రండి చూద్దాం. చూడండి, ఇది లంగా అన్నమాట. లంగాలోనే పైన బాడీ కావాలి. తర్వాత కిందిది మిగిలింది గేరెక్ అన్నమాట. ఫస్ట్ నేను బాడీ తీసుకుంటున్నాను. బాడీ వచ్చేసి 9 ఇంచులు అన్నమాట. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ కచ్చ వదులుతున్నాను. ఇక్కడ పైన కూడా నేను ఒక కింద కూడా ఒక 1/2 ఇంచ్ కచ్చ వదిలిన అనమాట. చూడండి, ఇది కరెక్ట్గా లైన్ వేసుకుంటున్నా. మొత్తము ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసుకొని చూడండి, ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 2 పెట్టుకుంటున్నాను. చిన్న పాప కదా, 5 ఇయర్సే కదా, వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్లు జారుతుంటాయి అన్నమాట. చూడండి, పావు తక్కువ 2 తీసుకున్నా. తర్వాత నెక్ వచ్చేసి ఈమెకి 4 ఇంచులు అనమాట. చూడండి, ఇక్కడ 4 ఇంచులు ఇక్కడ పెట్టిన. తర్వాత ఇక్కడ కూడా పావు ఇంచు వెడల్పుతోటి ఇట్లా మారకు వేసుకొని ఇట్లా బాక్స్ లాగా వేసుకోవాలి. ఇది చిన్నగా. చూడండి, దీన్ని రౌండ్ వేసుకుందాము, రౌండ్ నెక్. తర్వాత భుజాలు వచ్చేసి ఈమెకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 10.5 అనమాట. కరెక్ట్ 5 మీద పావు ఇంచు పెట్టి తర్వాత ఒక పావు ఇంచు, ఒక 1/2 ఇంచు రఫింగ్ వదులుతున్నాను అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ సంక హైట్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. తర్వాత ఈమె చెస్ట్ వచ్చేసి 14 ఇంచులు ఉందన్నమాట. చూడండి, ఇది అనమాట. చూడండి, ఇక్కడ ఈమె నడుము వచ్చేసి ఎంత ఉందంటే 13 ఇంచులు ఉంది. 13 అంటే 6.5 పెడుతున్నా. ఇది సంక రౌండ్ ఇలా వేసుకుంటున్నా. ఇక్కడ ఒక 1/2 ఇంచు కొంచెం క్రాస్ తీసుకుంటున్నా. ఇది హై నెక్ అనమాట. ఈమె సంక వచ్చేసి ఎంత ఉందంటే 11 ఇంచులు ఉందన్నమాట. చూడండి, ఇంకొంచెం కిందికి వేస్తున్నాను నేను, ఎందుకంటే సంక కొంచెం తగ్గుతుందన్నమాట. ఇప్పుడు కరెక్ట్ ఉంది సంక రౌండింగ్. చెస్ట్ వచ్చేసి 14, సంక హైట్ వచ్చేసి 4.5 వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. మనం చెస్ట్ 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి నేను 2.5 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. కొంచెం మాయ ఎక్కువ పెట్టమన్నది అనమాట, అందుకే 2.5 ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నా. ఇప్పుడు నడుము కాడ ఇక్కడ మీకు డాట్ చూపిస్తాను ఎట్లా వేసుకోవాలన్నా. ఇది షోల్డర్కి మధ్యలో ఇలా మారకు వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి డాట్ వేసుకుందాము. 1/2 ఇంచ్ వెడల్పు. చూడండి, ఇది ఇలా సెంటర్కి డాట్ ఒకటి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా మాయ 2.5 వేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి మనం లోతు వేసుకుంటాం కదా, 1/2 ఇంచు. 1/2 ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా లోతు ఇందులోకి కలిపేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇది లోతు అనమాట. తర్వాత దీనిని బట్టి మనం బ్యాక్ తీసుకుందాము. ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేద్దాము. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, దీనిపైన వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను
1.5 అంతా ఎక్స్ట్రా క్లాత్ వదులుకుంటున్నా, ఎందుకంటే ఇది హుక్స్ కాజాలకు పట్టిక అనమాట. దీంట్లోనే ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటా. చూడండి, ఇప్పుడు నెక్ పాదొక్క 2 తీసుకున్నాం కదా మనము. ఇక్కడ పాదొక్క 2, ఈ బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 హైట్ పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 1.5 ఎక్స్ట్రా మనకి హుక్స్ కాజా పట్టి అనమాట. చూడండి, ఇక్కడ లైన్ వేసుకుంటున్నాను నేను, ఇట్లా స్ట్రైట్లో లైన్ వేసుకుంటున్నాను. ఇది హుక్స్ కాజా పట్టి దీంట్లోనే ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది నేను అటాచింగ్ వేరే క్లాత్ వేయట్లే అనమాట, ఇదే ఫోల్డింగ్ చేస్తా నేను. ఇది హుక్స్ కాజాకి, అందుకే 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లా డ్రా చేసుకుందాం మనం ఇలా. తర్వాత ఇక్కడ సంక రౌండింగ్, ఈ సంక రౌండింగ్ 1/2 ఇంచ్ మనము తక్కువ వేసుకుందాము, ఎందుకంటే ఇక్కడ ఇది లోతుంది, ఇది లోతు కాదు కదా మనకి. చూడండి, తర్వాత ఇది కూడా ఇట్లా మార్క్ వేసుకొని ఇట్లా నెక్ వేసుకుందాము ఇందులో. చూడండి, ఇది బ్యాక్ అన్నమాట. ఇప్పుడు ఈ మార్క్ మీదకించి మనం కట్ చేసుకుందాము. ఇక్కడ చిన్న కచ్చిక పెట్టుకుందాము, ఎందుకంటే ఇంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలని తెలుస్తుంది అనమాట మనకి. ఇది ఓపెన్ చేసుకున్నాము. ఇది వెనక భాగము, దీనికి కూడా టక్స్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ షోల్డర్ మధ్యలో ఇట్లా మార్క్ పెట్టుకొని, ఇది కూడా 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి మనకి. చూడండి, ఇక్కడ ఈ డాట్ వచ్చేసి హైట్ ఒక 3 ఇంచ్ హైట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనం ఒక టక్ వేసి. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రంట్కి ఇవన్నీ పట్టుకొని ఒకటేసారి మనం మార్కులు వేసుకుందాము. ఇలా టక్స్కి కూడా మనం కచ్చికలు పెట్టుకుంటాం, మనకి ఈజీగా తొందరగా పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. ఇప్పుడు పైన ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, మిగిలినది ఇది మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకుందాము, ఎందుకంటే కింద ఇది గేర అనమాట. మనకి గేర హైట్ ఇది ఎంత వస్తే అంత పెట్టేసేస్తుంది అనమాట. మళ్ళీ లెంత్ వచ్చేసి 24 ఇంచులు అనమాట, గేర హైట్ వచ్చేసి ఇది. చూడండి, 24, 26 వస్తుంది అనమాట. అయినా పర్వాలేదు, కొంచెం ఎక్కువనే పెట్టమన్నది, ఎంత వస్తే అంత పెట్టేసేయమన్నది. కాబట్టి నేను ఈ గేరెని కూడా నేను కరెక్ట్గా ఇది ఎంత వస్తే అంతే కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది 4 సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్లు వేసుకున్నాను అనమాట గేరెది. ఇలా నేను సమానంగా కట్ చేసుకుంటున్నా, ఎక్కువ తక్కువ లేకుండా. చూడండి, లంగకు ఇది మనం సెంటర్ పాయింట్, సైడ్ కచ్చికలు, సెంటర్ పాయింట్ కచ్చికలు పెట్టుకుందాము. ఇక్కడ మనము స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అంతా మనము ఎక్స్ట్రా వదులుకొని ఇవి 4 మడతలు కరెక్ట్ ఇక్కడ వరకే చేసుకోవాలన్నమాట. ఇదేమో స్టిచ్చింగ్ వస్తుంది మనకి సైడ్కి. ఇక్కడ సైడ్ వేసుకోము, దీనికి వేసుకోము, దీనికి ఒక్కదానికే వేసుకుంటాం కాబట్టి జరిపి పెట్టిన. చూడండి, ఇది ఒకటి కచ్చిక ఇక్కడ సెంటర్కి పెట్టుకున్నా. తర్వాత 4 ఫోల్డింగ్లు చేసుకున్న తర్వాత సైడ్కి ఇంకా 2 కచ్చికలు పెట్టుకున్నాను. చూడండి, లోపల ఒకటి పైన ఒకటి 2 ఉన్నాయి కాబట్టి ఇలా కచ్చికలు పెట్టుకున్నాను అనమాట. ఈ కచ్చికలు పెట్టుకుంటే మనకి ఏమైతుందంటే కుచ్చు అనేది అంతా నడుముకి సమానంగా వస్తాయి అన్నమాట. ఈ కచ్చికలు ఉంటే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాం మనము. చూడండి, ఇప్పుడు పైన మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా చేతులు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు చేతి పొడు ఈ అమ్మాయిది 6 ఇంచులు అనమాట. చూడండి, పైన ఒక 1/2 ఇంచు కచ్చ వదులుతున్నాను కిందికి. తర్వాత పైన
ఇక్కడ ఒక ఇది హైట్, దీనికి 1/2 ఇంచ్ కచ్చకు వదిలేస్తున్నా. తర్వాత దీనిపైన 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకి ఈమెకి షోల్డర్ల మీద కుచ్చులు రావాలన్నమాట, అందుకే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 దిగాలన్నమాట డౌన్కి, ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి 2.5 హైట్ దిగాలి. ఇక్కడ నుంచి ఈమె చేయి లూజ్ కొలుచుకోవాలన్నమాట. చేయి లూజ్ వచ్చేసి 4.5 ఉంది ఈమెకి. చూడండి ఇక్కడ 4.5. ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకున్నాను నేను. చూడండి ఇది చేతులు ఆమెకి పఫ్ హ్యాండ్ అనమాట, షోల్డర్ల మీద కుచ్చులు పెడతాను, అందుకే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము 1.5 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా మారకు వేసుకొని 1.5కి ఇట్లా స్ట్రైట్ కానీ ఇక్కడ నుంచి రౌండ్ కానీ ఇలా మారకు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి. చేయి కింద లూజ్ వచ్చేసి 3.5 అనమాట ఆమెది. చూడండి ఇక్కడ 3.5, ఇక్కడ వచ్చేసి ఇది. చూడండి ఇది ఇక్కడ కచ్చిగా పెట్టుకోవాలి. తర్వాత ఈమె సంక లూజ్ వచ్చేసి 5.5 ఉందన్నమాట, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కచ్చిగా పెట్టుకోవాలి. తర్వాత ఈ సెంటర్ పాయింట్ కచ్చిగా పెట్టుకోవాలి. తర్వాత మనము 1/2 ఇంచ్ లోతు వేసుకోవాలన్నమాట. చూడండి ఈ చేయి మధ్యలో వేసుకోవాలి. ఇలా ఇందులోకే కలిపేసేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇలా చిన్న పాప కదా, ఇక్కడ పఫ్ ఇలా వచ్చేస్తుంది. చూడండి ఈ బాడీకి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఇది బాడీకి లైనింగ్. ఇప్పుడు ఈ గేర కిందికి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను నేను దీనికి. చూడండి ఇది వచ్చేసి ఎంత ఉందో చూసుకుంటున్నా ఫస్ట్. ఇది వచ్చేసి ఎంత ఉందంటే మొత్తం మనకి 26 ఇంచులు ఉందన్నమాట. 26 ఇంచులు అంటే మనము 24 ఇంచులు పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే లైనింగ్ బయటికి కనిపించొద్దు అనమాట మనకి, అందుకే 24 ఇంచులు పెట్టుకుంటున్నా. చూడండి ఇలా స్ట్రైట్లో వేసుకున్నాం కదా, ఈ 2 పొరలను పట్టుకొని ఇలా క్రాస్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసుకొని మనం లోపల క్రాస్లో తీసుకోవాలన్నమాట. లోపల దానికి కూడా కుచ్చులు పెడితే లోపల పైన కుచ్చులు అయ్యేసరికి చాలా నడుము దగ్గర చాలా లావుగా కనిపిస్తుంది, కాబట్టి ఇది వచ్చేసి నేను క్రాస్లో తీసుకుంటున్నాను అనమాట. ఈమె నడుము వచ్చేసి మనకి 13 ఇంచులు ఉంది. నడుము వచ్చేసి 13 ఇంచులు అనమాట. చూడండి ఇక్కడ సెట్ అవుతుంది మనకి ఈ ప్లేస్లో. 6.5 ప్లస్ కచ్చాకు ఒక 2 ఇంచులు వదిలేసుకున్నా. చూడండి దీన్ని ఇట్లా మారకు వేసుకొని ఇక్కడ కొనకి మారకు వేసుకున్నా నేను. తర్వాత ఈ సెంటర్లో కూడా ఇది ఎన్ని ఇంచులు ఉందో ఫస్ట్ కొలుచుకోవాలి. 10 ఉంది కదా, ఈ 10 సెంటర్లో కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వస్తుంది షేప్ మనకి. చూడండి ఇక్కడ కూడా 10 ఇంచ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలానే తీసుకోవాలి. టేప్ అనేది మూల మీద కరెక్ట్ పెట్టుకోవాలి మనము, చూసుకోండి ఇట్లా కరెక్ట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ సెంటర్లో ఒక మారకు వేసుకోవాలి. తర్వాత ఇదే టేపుని ఇక్కడ పట్టుకొని ఇట్లా తిప్పాలి. మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కొద్దిగా అంతా రౌండ్ షేప్ వస్తుంది అనమాట మనకి. చూడండి ఇట్లా వస్తుంది మనకి ఇలా. ఇప్పుడు దీనిపైన మనం 6.5 ఎక్కడికి వస్తుందో అక్కడికి కొలుచుకోవాలి. చూడండి ఇక్కడి వరకు వస్తుంది 6.5. ఇదేమో ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు అనమాట మనకి ఇది. తర్వాత ఈమె హైట్ వచ్చేసి 24 ఇంచులు కదా మనకి, ఇక్కడ ఒక 1/2 ఇంచు కచ్చకు వదిలేసుకుంటున్నా. తర్వాత 24 ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇక్కడ మారకు వేసుకొని చూడండి 24 ఒక 1/2 ఇంచు కచ్చకు పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి కదా మనము సన్నంగా, అందుకే
మొత్తం ఎంత ఉందో చూసుకుందాము. హైట్ మొత్తం 25 ఇంచులు ఉందన్నమాట. ఇది కొద్ది కొద్దిగా కొలుచుకోవాలి, మనకి రౌండింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, కొంచెం కొంచెం ఒక్కొక్క 1 ఇంచ్ గ్యాప్ తోటి మనము మొత్తం ఇలా ఇలా రౌండింగ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇలా ఇలా కొద్ది కొద్దిగా ఇలా చూడండి. నేను కొద్ది కొద్దిగా కొలుచుకొని 25 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా రౌండ్ షేప్లో మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి జాయింటింగ్ వేసుకుందాము కొద్దిగా. చూడండి, మనకి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. ఇలా తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మనము జాయింటింగ్కి క్లాత్ తీసుకుందాము. ఇలా ఇలా చూడండి, ఇలా క్లాత్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ సెంటర్కి ఒక కచ్చిక పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ కూడా మనము ఎక్స్ట్రా క్లాత్ దగ్గర కూడా మనం కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. సెంటర్ పాయింట్ ఒకటి ఇదొకటి కచ్చిక పెట్టుకోవాలి. ఇది జాయింటింగ్ అనమాట. చూడండి, ఇలా జాయింటింగ్ వేసుకున్నాను. కటింగ్ పూర్తి అయిపోయింది. చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్, ఇదేమో గేర్ అనమాట. ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్, చిన్న పాపది, 5 ఇయర్స్ పాపది. స్టిచ్చింగ్ కూడా చూపిస్తుంటే కానీ వీడియో లెంత్ ఎక్కువైతుందని స్టిచ్చింగ్ రెండో పార్ట్లో చూపిస్తున్నాను, చూడండి కంపల్సరీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.